ఇదే ఆలోచన రహిత స్థితిలో బాబా గారి జ్ఞానామృతాన్ని మనము తీసుకుందాం మాస్టర్స్. ఓకే. ఈరోజు హాజీ సిద్దికి ఫాల్కే అను భక్తుడు, అతని గురించి చెబుతున్నాడు హేమట్ పంత్. ఏమిటో చూద్దాం. బాబా ఎప్పుడు ఏ భక్తుని ఆశీర్వదించునో ఎవరికీ తెలియదు. అది వారి ఇష్టముపై ఆధారపడి ఉండును. హాజీ సిద్దిక్ ఫాల్కే కథ ఇందుకు ఉదాహరణము. సిద్దికీ ఫాల్కే అను మహమ్మదీయుడు కళ్యాణి నివాసి మక్కా మదీన యాత్రలు చేసిన పిమ్మట షిరిడీ చేరెను. చావడి ఉత్తర భాగమున బస చేసెను. మసీదు ముందున్న ఖాళీ జాగాలో కూర్చుని చుండెను. 9 నెలల వరకు బాబా వాడిని ఉపేక్షించను. అంటే ఇంక పట్టించుకోలేదన్నమాట బాబా గారు. అతను 9 నెలల వరకు ఆ చావడి దగ్గరే బస చేస్తూ ఎప్పుడు బాబా గారు మాట్లాడతారా అని ఎదురు చూస్తూ ఉన్నాడనమాట. ఈయన పట్టించుకునేవాడు కాదట. మసీదు ముందున్న ఖాళీ మసీదులో పాదం కూడా పెట్టనివ్వలేదట అతనికి. ఎవరు? బాబా. ఫాల్కే మిక్కిలి అసంతుష్టి చెందెను. ఏమి చేయుటకు అతనికి తోచకుండెను. నిరాశ చెందవద్దని కొందరు ఓదార్చిరి. శ్యామ అను భక్తుని ద్వారా బాబా వద్దకు ఏగుమని సలహా ఇచ్చారు. శ్యామ అనే ఆయన భక్తుడు, ఆయనకి బాగా క్లోజ్ ఉంటాడు. ఆయన ద్వారా ఏదైనా సిఫార్సు పంపించడానికి బాబా గారిని మెల్లగా చేరు, ఆయనే తీసుకెళ్తాడు దగ్గరికి అన్నట్టుగా చెప్తున్నారు. శివుని వద్దకు అతని సేవకుడును భక్తుడును అగు నందీశ్వరుని ద్వారా వెళ్ళినట్లు సాయిబాబా వద్దకు మాధవరావు దేశపాండే, శ్యామ వీళ్ళ ద్వారా వెళ్ళమని చెప్తున్నారు. ఫాల్కే దానికి ఆమోదించను. తన తరపున మాట్లాడమని శ్యామాను వేడుకొనెను. శ్యామ అందులకు సమ్మతించను. సమయము కనిపెట్టి బాబాతో ఇట్లనేను. బాబా, ఆ ముదుసలి హాజీని మసీదులో కాలు పెట్టనివ్వటం లేదు. నువ్వు ఎందుకు? అనేక మంది వచ్చి నిన్ను దర్శించి పోవుచున్నారు. వీనినైనా ఆశీర్వదించవు బాబా అనేసి బాబాని అడిగాడు. అడిగితే బాబా ఇటు జవాబిచ్చాను. శ్యామ, విషయములను గ్రహించే శక్తి నీకు లేదు. నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు నేను ఎందుకు అలా చేస్తున్నానో. ఎందుకంటే విషయాల్ని గ్రహించే శక్తి నీకు ఇంకా లేదు. నువ్వు ఇంకా చిన్నవాడవు. అల్లా ఒప్పుకొనినచో అల్లా ఒప్పుకోనప్పుడు నేనేం చేయగలను అనేసి అంటున్నాడు. వారి కటాక్షము లేనిచో మసీదులో పాదము పెట్టగలుగు వారెవ్వరు. సరే, నువ్వు వాని వద్దకు పోయి వారిని భారవీ నూతికి దగ్గరనున్న కాలిబాటకు రాగలడేమో అడుగు అని చెప్పేసి అన్నారు. సో మసీదులోకి ఆయన్ని అల్లా అడుగు పెట్టనివ్వట్టలా దేవుడు. మరి నేను మాత్రం ఏం చేస్తాను? కొన్ని ఫలానా ఏదో ఇంకో ప్లేస్ చెప్పాడు. పోనీ ఆ ప్లేస్కి ఏమైనా అతను కాలిబాట ద్వారా రావాలి, నడుచుకుని రావాలి. ఆ కాలిబాట ద్వారా నేను రాగలడేమో అడిగి చూడు అని అన్నట్ట. శ్యామ పోయి కనుగొని హాజీ అందులకు సమ్మతించనని చెప్పాను. ఇప్పుడు వెళ్ళి హాజీని అడిగాడు. హాజీ సరే నేను అటుపక్క అలా వస్తానని చెప్పాడు. సో 40,000 రూపాయలు 4 వాయిదాలలో ఇవ్వగలడేమో కనుక్కోమని తిరిగి బాబా అడిగిన. సో అతన్ని కనుక్కొని హాజీ అలా వస్తాడట నడుచుకుని అనేసి వచ్చి మళ్ళీ బాబాకి చెప్పాడు. సరే, అది ఒప్పుకున్నాడు. ఇంకొక విషయం ఒప్పుకుంటాడేమో అడుగు అన్నట్టు. ఏమిటా విషయము? 40,000 రూపాయలు 40,000 రూపాయలు 4 వాయిదాల్లో ఇవ్వగలడేమో కనుక్కోమని తిరిగి బాబా అడిగాను. శ్యామ వెంటనే పోయి అడిగాడు. 4 లక్షలు కూడా ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నాను అనేసి హాజీ అన్నాడు. 40,000 ఏం కర్మ, 4 లక్షలైనా ఇస్తాను నేను అని చెప్పాడట హాజీ. సరే అనేసి మళ్ళీ అతను వచ్చి బాబాకి అదే మాట చెప్పాడు. మసీదులో ఈనాడు మేకను కోసెదము. వానికి దాని మాంసము కావలనో 2 కావలనో కనుగొనుము అనేసి అన్నట్టు. ఈసారి మరో ప్రశ్న వేశారంట బాబా గారు. సరే అయితే ఓకే, రెండో ప్రశ్నకి అలా సమాధానం చెప్పాడు కదా, 40,000 ఏం కర్మ, 4 లక్షలు ఇస్తానని. సరే అయితే ఈసారి ఇలా చెప్పు,
మసీదులో ఈరోజు మేకను కోస్తాము, దాని మాంసం కావాలా నీకు, లేకపోతే దాని యొక్క రొండె కావాలా, రొండెంటే వృషణములు కావాలా, ఇందులో ఏది కావాలని అడుగురా అని పంపించారు బాబాగారు. బాబా వారి మట్టి పాత్రలోనున్న చిన్న ముక్కతో సంతృష్టి చెందదనేని హాజీ చెప్పనను. ఆ హాజీ ఏం చెప్పాడు, నాకు ఏదైనా ఒకటే, మీ మట్టి పాత్రలో ఒక చిన్న ముక్క మీరు మిగిల్చినదైనా సరే అది నేను తినడానికి, సంతృష్టిగా తినడానికి నేను రెడీ అని హాజీ చెప్పాడట. శ్యామ మళ్ళీ అదే సమాధానం మోసుకొని వచ్చాడు. ఇది వినగానే బాబా మిగుల కోపించి మసీదులోని మట్టి పాత్రలు, కొలంబ ఇవన్నీ తీసి విసిరేసి తిన్నగా చావడిలోనున్న హాజీ వద్దకు పోయి పొడుగైన చొక్కాని పైకెత్తి ఇట్లా అన్నాడంట. బాబా గారు కోపం వచ్చిందట ఆ మాటకి. ఇంకా అన్నీ కూడా ఇంకా చుట్టుపక్కల ఏ పాత్రలు ఉన్నా ఏమన్నా అన్ని అటు ఇటు విసిరేసి పెద్ద పొడవాటు చొక్కా వేస్తుంటారు, ఆ చొక్కాని పైకి చేతుల్లో పైకి రాగి ఆడికి వెళ్ళాడంట. మహనీయుని వలె ఎలా నటించుచున్నావు నువ్వు, తెలిసిన వాని వలె ఎలా కూయిచున్నావు నువ్వు, ముసలి హాజీ వలె నటించుచున్నావేలా, ఖురాన్ ఇట్లే పారాయణం చేయుచున్నావా, ఇలాగే చదువుతున్నావా నా ఖురాన్ని, మక్కా యాత్ర చేసి తినని గర్వించి నన్ను కనుగొనలేకుంటివా, మక్కా యాత్ర చేశానని గర్విస్తున్నావు, మరి నేనెవరినో కనుక్కోలేకపోతున్నావా, ఇట్లా తిట్టినందుకు అనేసి తిడుతున్నారంట. ఇలా తిట్టినందుకు హాజీ గాబరా పడిన. బాబా మసీదుకు పోయాను. ఆ తర్వాత కొన్ని గంపల మామిడి పండ్లను కొని హాజీకి పంపాను. కాసేపు ఉన్నాక మసీదుకి వెళ్ళిపోయి కొంతసేపు ఉన్నాక కొన్ని గంపలతోటి మామిడి పండ్లను కొని హాజీకి మళ్ళీ పంపారంట. తిరిగి హాజీ వద్దకు వచ్చి తన జేబులో ఉన్న 55 రూపాయలు తీసి హాజీ చేతిలో పెట్టెను. అప్పటి నుంచి హాజీ తనకిష్టం వచ్చినప్పుడల్లా మసీదులోకి వచ్చుచుండెను. సో అప్పుడు ఆ 55 తన జేబులో ఉన్న 55 రూపాయలు తీసి బాబా హాజీ చేతిలో పెట్టి ఇంకా అప్పటి నుంచి హాజీని మసీదుకి అలౌ చేయడం మొదలుపెట్టారట. బాబా ఒక్కొక్కప్పుడు వానికి డబ్బు కూడా ఇస్తూ ఉండెను. బాబా దర్బారులో అతన్ని కూడా చేర్చుకునేది. ఇది జరిగిన విషయం. ఇది ఎందుకు, ఏమిటి, ఇలా ఎందుకు ప్రవర్తించారు, అతన్ని ఎందుకు రానివ్వలేదు, తర్వాత ఇన్ని ప్రశ్నలు వేసి కోపంతో తిట్టి తర్వాత మామిడి పళ్ళు ఇచ్చి మళ్ళీ తిరిగి మసీదుకి ఎలా ఎందుకు చేశారు, ఈ విషయాలకు అర్థం ఏంటి, దీని వెనకాతల మర్మం ఏంటి అన్నది రాయలేదు, జరిగింది రాశాడంతే. సో ఏదేమైనా కానీ మనకి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏవో ఉంటాయి దైవరహస్యాలు, దైవరహస్యం కూడా కాదు, ఆత్మ రహస్యాలు, ఆత్మకు సంబంధించినవి. సోల్ ప్లాన్స్ ఏవో ఉంటాయి, అవి అర్థం కాదు. ఒక సోల్ ప్లాన్ ఉంటుంది, ఇంకే భూమి మీదకి వచ్చి ఇంకేదో చేస్తాము. సో గురువుకి తెలుస్తాయి మనం దేనికి వచ్చామో, మనం ఏం చేస్తున్నాము, వాటిని బట్టి వారు ఆ విధంగా రియాక్ట్ అవుతూ ఉంటారని నేను అనుకుంటున్నాను. తర్వాత పంచభూతములు బాబా స్వాధీనము. బాబాకు పంచభూతాలు స్వాధీనమై ఉన్నవని తెలుపు 2 విషయాలను వర్ణించిన పిమ్మట ఈ అధ్యాయంను ముగించదము. 1. ఒకనాడు సాయంకాలము షిరిడీలో గొప్ప తుఫాను సంభవించెను. నల్లని మేఘాలు ఆకాశాన్ని కప్పేసెను. గాలి తీవ్రముగా వీచెను. ఉరుముల మెరుపులతో కుంభవృష్టి కురిసెను. కొంతసేపటిలో నేల ఎంతయు నీటిలో మునిగిపోయాను. జీవకోటులన్నీయు అంటే పక్షులు, జంతువులు, మనుషులు మిక్కిలి భయపడుచుండిరి. తలదాచుకొనుటకందరూ మసీదులో ప్రవేశించిరి. షిరిడీలో అనేక స్థానిక దేవతలున్నను వారిని ఆదుకొనలేదు. కావున వారందరూ తుఫాన్ను ఆపివేయమని బాబాను వేడుకొనిది. బాబా వారి భక్తికి మెచ్చెను. బాబా మనస్సు కరిగెను. వారు బయటకు వచ్చి మసీదు అంచున నిలబడి బిగ్గరగా ఇట్లు గద్దించిరి. ఏమని? ఆగు ఆగు, నీ కోపాన్ని తగ్గించు, నెమ్మదించు. అని అనగానే కొన్ని నిమిషాల్లో వర్షం మెల్లగా తగ్గిను. గాలి వీచడం కూడా మెల్లగా తగ్గిను. తుఫాను కూడా ఆగిపోయింది.
చంద్రుడు ఆకాశాన చంద్రుడు రావడం మొదలుపెట్టాడు. అంటే మబ్బులు పోయి క్లియర్ అయిపోయింది అనమాట ఆకాశము. ప్రజలందరూ సంతృష్టి చెంది వారి వారి గృహములకు పోయిరి. చూసారా, పంచభూతాలు ఇతని స్వాధీనంలో ఉన్నాయని చెప్పడానికి ఇదే మొదటి స్టోరీ కాదు. ఈవెన్ ఆయన ఆ పెండ్లి వాళ్ళతో కలిసి తిరిగి షిడిలో ప్రవేశిస్తారు పెద్దగా అయిన తర్వాత, రైట్? సో వారు అతను గుర్రము కనబడకుండా బిజిలీ బిజిలీ అని వెతుకుతూ ఉంటే ఈయన అక్కడే కూర్చుని ఈయనకు చెప్తాడు, ఫలానా చోట నీ బిజిలీ ఉంది అనేసి. బిజిలీ బిజిలీ అని ఎంతసేపటి నుంచో పిలుస్తున్నాను, రాలేదు, ఇక్కడే ఉందంటావేంటి బాబా, ఇక్కడే ఉందంటావేంటి అని అంటాడు. అలా అరిస్తే కాదు, ప్రేమగా పిలువ వస్తుంది అని. అలాగే పిలిస్తే బిజిలీ అక్కడే ఉన్నట్టుగా తను సౌండ్ చేస్తుంది, సెకిలిస్తుంది. ఆశ్చర్యపోతాడు. అప్పుడు ఆయన కూర్చోబెట్టి అతన్ని, బాబా గారు అది ఏంటది, అది ఉక్క, అది ఏంటి, అది తాగుతుంటారు కదా, అది తాగమంటారు ఆయన. చిలుము అది. సో దానికి నీళ్లు కావాలి కదా, లేకపోతే దానికి మంట కావాలి కదా అని అడుగుతుంటే ఒకసారి కొట్టగానే నిప్పు, ఇంకొకసారి కొట్టగానే తన దగ్గరున్న దండంతో వాటర్ రెండు వస్తాయి. సో పంచభూతాల్లో ఈ అగ్ని ప్లస్ వాటర్ కూడా ఉంటుంది. గాలి, అలాగే ఆకాశము అంటే శూన్యము, ఇవన్నీ 5 కూడా ఉంటాయి. పంచభూతాలు అంటారు దాన్ని. ఈ పంచభూతాలు అనేవి బాబా గారి మాట వింటాయి, స్వాధీనమై ఉంటాయి. బాబా గారి స్వాధీనం. ఎందుకంటే ఈయన విశ్వవ్యాప్తంగా ఉన్నప్పుడు, ఈయన ఆత్మ విశ్వవ్యాప్తంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పంచభూతాలు అనేవి ఆయన గ్రిప్పులో ఉంటాయి. సో ఆ కథ తర్వాత ఇది ఇంకొక ఉదాహరణ. ఇప్పుడు మరో ఉదాహరణ ఏం చెప్తున్నాడంటే, ఇంకొకప్పుడు మిట్ట మధ్యాహ్నము ధునిలోని మంట అపరిమితంగా లేచిందట. ధునిలోనే మంట లేచిందంట. మసీదు వెన్ను పట్టీల వరకు పోవునట్లు కనిపించెను. అది ఎంత, మసీదు వెన్ను పట్టీలంటే పైన రూఫ్ వరకు పోతోందట ఆ మంట. మసీదులో కూర్చున్న వారికి ఏమి చేయుటకు తోచకుండెను. బాబాతో ధునిలో నీళ్లు పోయమని గాని, మంటలు చల్లార్చుటకు మరేమైనా సలహా ఇచ్చుటకు గాని వారు భయపడుచున్నారు. అంటే బాబా ఎదురు చెప్పలేరు కదా. ఆ ధుని అనేది ఆల్ ది టైం బాబా తను దానికి అలాగ ధుని ఆయన వెలిగిస్తూనే ఉంటాడు, కాలుస్తూనే ఉంటాడు ఆయన ఆల్ ది టైం, ఒక యజ్ఞంలాగా. ఇంకా ఇది చేయండి అది చేయండి అని చెప్పి బాబా గారికి సలహాలు ఇవ్వడానికి వీళ్ళకి భయము. ఏమి జరుగుతున్నదో బాబా వెంటనే గ్రహించారు. తన సట్కా, దండము కాదు సట్కా, తన సట్కాను తీసి దగ్గరున్న స్తంభంపై కొట్టుచు, దిగు దిగు శాంతించుము అని అన్నారు. ఒక్కొక్క సటకా దెబ్బకు మంటలు తగ్గి దిగిపోవచ్చు. కొన్ని నిమిషాల్లో ధుని చల్లబడి మామూలుగా ఉండు దాని వలె శాంతించెను. ఇక్కడ అగ్ని గురించి, అగ్ని కూడా తన మాట వింటుందని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఇట్టివారు భగవతావతారమైన శ్రీ సాయినాథుడు వారి పాదములపై పడి సాష్టాంగ నమస్కారము చేసి సర్వస్య శరణాగతి వేడిన వారందరూ కూడా రక్షింపబడుదురు. ఎవరైతే భక్తి ప్రేమలతో ఈ అధ్యాయంలోని కథలను నిత్యము పారాయణము చేసేదరో వారి కష్టములు అన్నిటి నుండి విముక్తులగుదురు. అంతేకాక సాయి అందే అభిరుచి భక్తి కలిగి త్వరలో భగవత్ సాక్షాత్కారమును కూడా పొందెదరు. వారి కోరికలన్నీ నెరవేరును. తుదకు కోరికలను విడిచిన వారై మోక్షమును సంపాదించును. చూసారా, ఈయన కోరికలని వాటిని ఇప్పుడు మానవులు ఆ రోజుల్లో ఏ రోజులైనా కానీ కోరిక లేకుండా ఏ మానవుడు ఉండడు. నేను బాగుండాలి అనుకోవడం కూడా ఒక కోరికే. సో ఈ మానవుడికి కోరిక అనేది లేకుండా ఉండడం అనేది జరగదు. అందుచేత కోరిక కోరడంలో తప్పు లేదు. కానీ ఎటువంటి కోరికలు నువ్వు కోరుతున్నావు, వాటి మీద నువ్వు ఫోకస్ చేయి. కోరిక అనేది ఏ విధంగా ఉండాలి, కోరిక అనేది ఏ విధంగా ఉండాలి అంటే ఏంటి, మన ఆత్మకు కానీ ఎదుటివారి ఆత్మకు కానీ హాని చేసే విధముగా కోరిక ఉండకూడదు.
ఇది నీకెప్పుడు తెలుస్తుంది? ఆధ్యాత్మిక మార్గంలో ఉంటేనే తెలుస్తుంది. ఆత్మ గురించి, ఆత్మ సాక్షాత్కారం గురించి, ఆత్మ యొక్క జ్ఞానము వస్తుంది. లేకపోతే అంతవరకు మానవుడు ఏ విధంగా ఉంటాడు? కేవలం కామన్ సెన్స్తో మాత్రమే ప్రపంచంలో బ్రతుకుతూ ఉంటాడు. కామన్ సెన్స్, స్పిరిచువల్ సెన్స్ ఉండదు, కామన్ సెన్స్ ఉంటుంది. కామన్ సెన్స్ కూడా ముఖ్యమే కదా, అది కూడా లోపల నుంచే వస్తుంది కదా అంటే ఎస్ వస్తుంది. మన ఇంట్యూషనే పనిచేస్తుంది కామన్ సెన్స్ కూడా. మన లోపల ఏం చేయాలనుకుంటే అదే చేస్తాం మనం. అంటే ఏంటంటే మన ఇంట్యూషన్ అనేది అంటే ఏంటి? ప్రబోధము, అంతర్ప్రబోధము. ఇది ప్రాపంచికంగానైనా స్పిరిచువల్గానైనా కూడా పనిచేస్తుంది. కానీ నువ్వు ఎటువంటి కర్మను చేయాలి, ఎటువంటి కోరికలతో నువ్వు ఉండాలి, నువ్వు స్పిరిచువల్గా ఎలా బ్రతకాలి అన్నది ఈ ఇంట్యూషన్ చెప్పదు. నువ్వు దేనికి ఈ ఇంట్యూషన్ని వాడితే దాని ఎందే పనిచేస్తూ ఉంటుంది. నువ్వు ఎప్పుడు 24 గంటలు ప్రాపంచికంగానే నువ్వు వాడుతున్నావు అనుకోని ఇంట్యూషన్ని, అది తన ఇంటలెక్ట్ అనేది ఒకటి ఉంటుంది కదా, దానితో కలిసి అది ఎప్పుడు ప్రాపంచికంగానే పనిచేస్తుంది. దానికి నువ్వు లోపల నుంచే వస్తుంది కాబట్టి నేను స్పిరిచువల్గా నేను ఎదిగాను అనుకోవడానికి లేదు. చాలామంది స్పిరిచువల్ పాత్లో ఉన్నవారు కూడా ఈ రెండు సెన్సెస్ మధ్య కన్ఫ్యూజ్ అవుతారు. లోపల నుంచి వస్తుంది అంటే ఇంట్యూషను, సో నేను స్పిరిచువల్ అంటారు. కానీ కాదు, ఆ ఇంట్యూషన్ అనేది, ఆ ఇంటలెక్ట్ ఇంట్యూషన్ అనేది నీకు ఎప్పుడూ కూడా బయట లోపల రెండు పనిచేస్తూ ఉంటుంది. లోపల నుంచే వస్తాయి నీకు సిగ్నల్స్ కూడా. కానీ స్పిరిచువల్ సెన్స్ అనేది అది ఏంటంటే కాన్షియస్నెస్, ఆత్మ యొక్క చైతన్యానికి సంబంధించినది. ఈ చైతన్యము దేవునితో కనెక్ట్ అయి ఉంటుంది. అది స్పిరిచువల్ సెన్స్. అంటే ఏంటంటే నీ ఇన్నర్ డీపర్ సెన్స్ ఆఫ్ యువర్ కాన్షియస్నెస్ విచ్ ఇస్ కనెక్టెడ్ టు ద గాడ్. అది స్పిరిచువల్ సైన్స్ ఆర్ స్పిరిచువల్ సెన్స్. అది సో ఇంట్యూషన్ అనే దాన్ని ఎప్పుడైతే నువ్వు స్పిరిచువల్గా మార్చుకున్నావో లోపల నీ సోల్ యొక్క సాక్షాత్కారము, ఆత్మజ్ఞానము, ఆత్మ సాక్షాత్కారం అనేది నీ ఇంట్యూషన్ ద్వారా నువ్వు తెలుసుకుంటావు. ఇంట్యూషన్ అనేది కేవలం ఒక టూల్ నీకు అర్థం అవ్వడానికి. సో బాబా గారు అది. సో కాబట్టి ఇక్కడ ఏమి చెబుతున్నారంటే బాబా గారు ఎప్పుడు కూడా స్పిరిచువల్ సెన్స్తో ఉండేవారు. తన ఇంట్యూషన్ని ప్రాపంచికంగాను వాడేవారు, అలాగే స్పిరిచువల్గా కూడా కనెక్ట్ అయి ఉండేవారు ఎప్పుడు కూడా. ఇక్కడ కోరిక గురించి మనం మాట్లాడుకుంటున్నాము. మనం ఎటువంటి కోరికలతో ఉండాలి అనేది స్పిరిచువల్గా ఎటువంటి కోరికలతో, ఎటువంటి మానసిక పరిణితితో మనం ఉంటే స్పిరిచువల్ సెన్స్ అనే దాన్ని మనము ఆకలింపు చేసుకుంటాము అన్న విషయాన్ని తెలుసుకోవాలి అనేది మెడిటేషన్స్ ద్వారా, జ్ఞానబోధల ద్వారా, యోగుల యొక్క ఆత్మకథలు చదవడం వల్ల, వారి యొక్క సాధనలు ఎటువంటివో అర్థం చేసుకుని వాటి నుంచి విజ్డమ్ తీసుకోవడం వల్ల, స్పిరిచువల్ బుక్స్ చదివి దాని నుండి నాలెడ్జ్ని తీసుకుని మన జీవితంలో దాన్ని అమలు జరిపితే వచ్చే విజ్డమ్, అది స్పిరిచువల్ విజ్డమ్. ఈ విధంగా సాధన చేస్తూ ఉన్నప్పుడే నువ్వు సరైన కోరిక అనే దానిని జనరేట్ చేయగలము. లేకపోతే ప్రాపంచికపరమైన కోరికలు నిమిషానికొకటి వస్తూ ఉంటాయి, నిమిషానికొకటి. ఒక్కసారి నీ మనసు స్పిరిచువల్గా మారిన తర్వాత అసలు కోరికలే జనించవు. ఎవరైనా ఒక యోగి వచ్చి ఏమేదైనా కోరుకో అంటే ఏం కోరుకోవాలా అని ఆలోచనలో పడతాడు మానవుడు. అదే మానవుడు స్పిరిచువల్ సెన్స్తో కాకుండా కేవలము కామన్ సెన్స్తో ప్రాపంచికంగా మాత్రమే ఉన్నాడు అంటే చాలా కోరికలు కోరుతాడు.
మా అమ్మాయికి పెళ్ళవ్వాలి, మా పెద్ద అబ్బాయికి ప్రమోషన్ కావాలి, నాకు బాగా డబ్బులతో ఉండాలి, నా ఆరోగ్యం బాగుండాలి, యవ్వనంతో ఉండాలి, ఏ జబ్బులు జట్టలు మా 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 ఇంటి చుట్టూ కూడా 24 గంటలు నువ్వు పహారా కాస్తూ ఉండాలి, దేవుడు నువ్వు దేవుడు కాబట్టి అంటే దేవుడికే ఫిక్స్ చేస్తూ ఉంటాడు. ప్రతిసారి కూడా నన్ను రక్షిస్తూ ఉండు అంటుంటాడు. నాకు ఆపదలు లేకుండా చూడు అంటుంటాడు. అది కూడా కోరికే కదా. ఇలా 24 గంటలు కూడా ఎన్నో కోరికలు అలాగా. ఎందుకు? అదే స్పిరిచువల్ సెన్స్‌తో ఉన్నాడనుకో, అసలు ఇవన్నీ కూడా వాడి బ్రెయిన్‌కే రాదు. స్పిరిచువల్‌గా కోరుకుంటూ ఉంటాడు. స్పిరిచువల్‌గా కోరికలు ఏమున్నాయి? ఆ హైయర్ సెల్ఫ్‌తో కనెక్ట్ అయి ఉండడం తప్ప ఏమీ ఉండదు. సో, ఇక్కడ బాబా గారు కూడా భక్తుడు అడుగుతాడు. ఎందుకు బాబా నువ్వు అందరిని వాళ్ళని, వీళ్ళని వాళ్ళని అలా కలుపుకుంటా ఉంటావు? వాళ్ళకి విపరీతమైన కోరికల పుట్టలు వాళ్ళు. అంటే దట్ ఈజ్ ఓకే అంటాడు బాబా. మానవుడికి కోరిక కోరడం అనేది సహజం. వాడలాగా కోరికతో రాని నా దగ్గరికి. వాడు నా దగ్గర రావడమే నాకు కావాలి. ఏదో ఒకటి కోరికతో వస్తున్నాడో, దేనితో వస్తున్నాడో, స్వార్థంతో వస్తున్నాడో రాని ముందు అని ఆయన ఇంక్లూడ్ చేసుకుండేవారు బాబాగారు. అలా కోరికలతోటి లేకపోతే స్వార్థపు ఇదితోటి లేకపోతే బాబా గారిని టెస్ట్ చేద్దాం చూద్దాం అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఆ రోజుల్లో కూడా ఉంటారు. అలాంటి అందరినీ కూడా ఒకే రీతిలో చూసుకుంటూ ఒకే లాంటి సేవ చేసుకుంటూ వెళ్ళిపోయారు ఆయన. అలా చేయడం వల్ల ఏం జరిగిందంటే ఇక్కడ చూడండి, వారి కోరికలు ఏమి కోరుకున్నా కూడా వారి కోరికలు అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతూ 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 తుదకు ఆఖరి పాయింట్ తుదకు ఆ కోరికలనే విడిచిన వారైపోయి వాళ్ళు వాళ్ళు ఏదో ఒక కోరికతో వస్తారు. బాబా గారి యొక్క సాంగత్యంలో కోరికలు తీరుతూ 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 ఫైనల్గా ఏ కోరికతో వచ్చారో ఆ కోరికను వాళ్ళే విడిచిపెట్టేస్తారట. తుదకు కోరికలను విడిచిన వారైపోయి మోక్షం కోసం మోక్ష మార్గంలోకి వెళ్ళిపోయేవారట వారు. మోక్షాన్ని సంపాదించడం కోసం. చూసారా బాబా గారి యొక్క లాజిక్ అక్కడ. యోగి అనేవాడు అలాగే ఉంటాడు. ఆయన కోరికలన్నిటినీ కూడా కోరికలు ఉన్న వాళ్ళందరినీ కూడా దరిచేర్చి ఈయన కూడా కోరికల పుట్టలాగా ఉన్నాడా, ఈయన కూడా అందరి కోరికలని సపోర్ట్ చేస్తున్నాడని అనిపిస్తుంది అర్థం కాని వారికి. సో వీళ్ళ కోరికలతో వచ్చి 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 అదే కోరికలు నెరవేరిన అలా ఫైనల్గా అలాగలాగలాగ తుదకు వాళ్ళే ఆ కోరికను వదిలేస్తారట. వదిలేసి మోక్ష మార్గంలో నడిచేస్తారు. తుదకు మోక్షాన్ని సంపాదించెదరు. ఇది బాబా గారి యొక్క స్ట్రాటజీ. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. సో మనము 11వ అధ్యాయం కూడా సంపూర్ణంగా దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం మాస్టర్స్. ఇప్పుడు మెడిటేషన్ కంటిన్యూ చేద్దాము. అదేవిధంగా మీరు అలాగే మెడిటేషన్లోకి జారుకోండి మాస్టర్స్.